నా దగ్గర లెక్కలేనంత డబ్బు ఉంది అని విర్రవీగే వాళ్ళందరికీ సమాధానంగా ఆయన రాసిన డైలాగ్ ఒకటి ఉంటుంది. మనం గెలిచినప్పుడు చప్పట్లు కొట్టేవాళ్ళు, మనం ఓడిపోయినప్పుడు భుజం తట్టేవాళ్ళు నరుగులు లేనప్పుడు ఎంత సంపాదించినా ఎంత పోగొట్టుకున్నా తేడా ఉండదు అనే డైలాగ్ రాసి అలాంటి వాళ్ళందరికీ ఇన్స్పైరింగ్గా నిలిచిన వ్యక్తి మన త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. తల్లిదండ్రులు పెద్ద పెద్ద ఆశలు పెట్టుకొని నా కొడుకు జాబ్ చేస్తాడని ఆ జాబు అలాంటివి చేయకుండా అమ్మాయిల వెంట తిరుగుతూ కనీసం వాళ్ళకి ప్రేమించాను అని చెప్పలేకపోతున్న కుర్రాళ్ళందరి గురించి ఆయన ఒక డైలాగ్ రాశారు. సంపాదించడం చేతగాని వాడికి ఖర్చు పెట్టే అర్హత లేదు, చెప్పే ధైర్యం లేని వాడికి ప్రేమించే హక్కు లేదు అని ఒక డైలాగ్ రాసి అలాంటి కుర్రాళ్ళందరికీ ఇన్స్పిరేషన్గా నిలిచినటువంటి మన డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. అంతేకాదు ఫారెన్లో ఎక్కడో ఉండి మన తల్లిదండ్రులకు వీడియో కాల్ చేస్తుంటారు, లేకపోతే వాళ్ళనే ఫారెన్ వచ్చేయమంటారు. అలాంటి వాళ్ళందరికీ కూడా సమాధానంగా కన్న తల్లిని గుళ్ళో దేవుణ్ణి మనం వెళ్ళి చూడాలి కానీ వాళ్ళని మన దగ్గరికి రావాలనుకోవటం మూర్ఖత్వం అని రాసిన మన త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు అలాంటి వాళ్ళందరికీ కూడా ఇన్స్పిరేషన్గా నిలిచారు. ఇంకా 18 ఏళ్ళు దాటిన కుర్రాళ్ళందరూ కూడా ఒక మన జీవితంలో ఎలా ముందుకెళ్ళాలనే క్వశ్చన్ మార్క్ ఉంటుంది వాళ్ళకి. అలా ఒక వ్యక్తి జీవితం గురించి మొత్తం అర్థం చెప్తూ ఒక డైలాగ్ రాశారు. అది మన పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఆ డైలాగు, కారణం లేని కోపం, గౌరవం లేని ఇష్టం, బాధ్యత లేని యవ్వనం, జ్ఞాపకం లేని వృద్ధాప్యం, అలాంటి వాడు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అని చెప్పి ప్రతి వ్యక్తికి ఇన్స్పైర్ అయ్యే డైలాగులు రాసిన త్రివిక్రమ్ గారు ఈరోజు మన మధ్య ఉంటారు. నిజంగా నాకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే ఎవరైనా తెలుగు సినిమా ఇండస్ట్రీలో రైటింగ్ అనే ఒక విభాగాన్ని వర్ణించమంటే త్రివిక్రమ్ గారికి ముందు, త్రివిక్రమ్ గారికి తర్వాత నేను వర్ణిస్తాను. అంత ఇష్టం నాకు ఆయన అంటే. త్రివిక్రమ్ గారు అంత గొప్పగా డైలాగులు రాయాలంటే అవతల కూడా త్రివిక్రమ్ గారే అయి ఉండాలి, అంతకు మించి వేరే ఆప్షన్ లేదు. అంటే రామాయణ భారత భాగవతాల మీద పట్టుతో పాటు గౌరవం కూడా ఉన్నటువంటి గొప్ప రైటర్ కమ్ డైరెక్టర్ అయినటువంటి త్రివిక్రమ్ గారికి ఒక సినిమా ఎలా తీయాలో, ఎలా చెయ్యాలో, ఎలా రాయాలో చెప్పేంత గొప్పోళ్ళు ఈ భూమి మీద ఇంకా పుట్టలేదని నేను అనుకుంటున్నాను. మన జూనియర్ ఎన్టీఆర్ గారు చెప్పినట్టు ఆయన చాలా అరుదైన మనిషి, ఆయన అలాగే కాపాడుకుందామని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎక్కడో పంజాగుట్టలో చిన్న రూములో డైలాగులు రాసుకుంటూ స్టార్ట్ అయిన ఆయన ప్రయాణం ఈరోజు ప్రపంచంలో తెలుగువాడు అనేవాడు ఎక్కడున్నా సరే వాడు సరదాగానో లేకపోతే వాళ్ళ ఇంట్లో ఫ్రెండ్స్తోనో వాళ్ళ ఇంట్లో వాళ్ళతోనో ఎక్కడో తెలియకుండా త్రివిక్రమ్ గారి డైలాగు ఏదో ఒక రూపంలో వాళ్ళ మీద ప్రయోగిస్తూ ఉంటారు. అది ఆయన రేంజి. ఒక రకంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు అన్ని కష్టాలని దాటుకొని గెలవడంలో కొన్ని లక్షల మంది ప్రజల సపోర్ట్ ఎంత